వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. జేఈ మెయిన్స్ సెషన్ 2కి అప్లికేషన్ కోసం కాల్ ఫర్ చేయడం జరిగింది. మరి సెషన్ 2 ఎవరు అప్లై చేయాలి, అలాగే సెషన్ 1లోనే సెషన్ 2 కోసం కూడా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ విండోలో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది, కొత్తగా అప్లై చేసే వాళ్ళకి ఫీ ఎంత ఉంటుంది అనే పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. సో వీడియోని కంప్లీట్గా చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దాంట్లో ఆల్ అనే ఆప్షన్ని ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. కింద డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, అవన్నీ తీసేసి ఓన్లీ ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటేనే లేటెస్ట్ వీడియోస్ వితౌట్ ఎనీ డిలే మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. అలాగే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి. సో జేఈ మెయిన్స్ సెషన్ 1 అండ్ సెషన్ 2కి సంబంధించి మనకు ఆల్రెడీ అప్లై చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను ఇప్పుడు చూపించిన ప్రాసెస్ ప్రకారము దాంట్లో లాగిన్ అవ్వచ్చు. ఈవెన్ కొత్తగా అప్లై చేసే వాళ్ళు కూడా అదే ప్రాసెస్లోనే లాగిన్ అవ్వచ్చు. అండ్ మేక్ ష్యూర్ మీరు ఆల్రెడీ సెషన్ 1 అప్లై చేసిన వాళ్ళు సెషన్ 2కి కొత్తగా అప్లై చేసుకుందాం అనుకుంటున్న వాళ్ళు ఎవరు కూడా కొత్తగా వేరే అప్లికేషన్ అంటే కొత్త డీటెయిల్స్, కొత్త మీ మొబైల్ నెంబర్ చేంజ్ చేసి లేకపోతే ఫోన్ నెంబర్ చేంజ్ చేసి మళ్ళీ కొత్తగా చేంజ్ చేయడానికి ట్రై చేయకండి. పాత డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో పాత అప్లికేషన్ నెంబర్తోనే మళ్ళీ సెషన్ 2 కూడా అప్లై చేసుకోవాలి. సెషన్ 1లోనే రెండింటికి అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ కొన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ ఏంటి, ఎలా చేయాలనేది చూద్దాం. ఇక్కడ ముందుగా ఫస్ట్ మనము ఆ సెషన్ 2 కోసం అని చెప్పేసి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, స్క్రోలింగ్ కనబడుతుంది కదా, ఈ స్క్రోలింగ్లోనే మీకు ఆ లింక్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ స్క్రోలింగ్ జనరల్గా పాస్ అయిపోతూ ఉంటుంది, సో దాన్ని స్టాప్ చేయాల్సి ఉంటుంది. సో స్టాప్ చేయడం కోసం అని చెప్పి మీరు ఇక్కడ ఉన్న యారో మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఒకసారి క్లిక్ చేస్తే సరిపోద్ది. సో ఒక సింగిల్ టైం క్లిక్ చేస్తే మీకు క్లిక్ హియర్ ఫర్ లాగిన్ ఫర్ సెషన్ 1 అని చెప్పి ఇవ్వటం జరిగింది. సెషన్ 1కి సంబంధించిన డీటెయిల్స్ ఏవైనా కూడా ఆన్సర్ కీ కానీ రెస్పాన్స్ షీట్ ఇవన్నీ కూడా ఇక్కడ వస్తుంది మనకు. లేదు సెషన్ 2 కోసం లాగిన్ అని చెప్పేసి ఇచ్చారు, క్లిక్ హియర్ ఫర్ లాగిన్ అని. దానిపైన క్లిక్ చేస్తే మీకు సెషన్ 2 అనేది ఓపెన్ అయిపోద్ది. సో ఇక్కడ మీకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ వెరీ క్లియర్గా చదువుకోండి. ఇక్కడ The candidates who applied had successfully paid the examination fee for JEE Main 2024 Session 1 and wish to appear for JEE Main 2024 Session 2 are required to log in with their previous application number and password as provided in Session 1. They may only choose the paper, medium of the examination, then state code of eligibility, cities of Session 2, educational qualification details and pay the examination fee by clicking on the application tab available in the left pane. Those candidates who have not applied earlier need to apply afresh as per the schedule given. For details, candidates may refer the public notice available on the website. The candidate are not allowed. ఫస్ట్ ఈ రెండింటికి మీనింగ్ ఏంటంటే, మీరు సెషన్ 1లోనే మాకు సెషన్ 2 కూడా కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో మీరు పేపర్ చూస్ చేసుకోవాలి. ఎందుకంటే నాట్ ఓన్లీ బీఈ బీటెక్తో పాటు బీఆర్కు బీ ప్లానింగ్ కూడా కొంతమంది చేస్తుంటారు. కాబట్టి మళ్ళీ మాకు బీటెక్ బీఆర్క్ కావాలా లేకపోతే బీ ప్లానా లేకపోతే బీఈ బీటెక్ అనేది పేపర్ ఇక్కడ చూస్ చేసుకోవాలి ఉంటుంది. మీడియం ఇంగ్లీషా, హిందీయా, తెలుగా అనేది మీడియం ఆఫ్ ద ఎగ్జామినేషన్. స్టేట్ కోడ్ ఆఫ్ ఎలిజిబిలిటీ, స్టేట్ కోడ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దెన్ సిటీస్ ఫర్ సెషన్ 2, మీకు ఏ సిటీలో అయితే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఆ సిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ పే ద ఎగ్జామినేషన్ ఫీ ఇన్ కేస్ ఫస్ట్ టైంలోనే మీకు ఎగ్జామినేషన్ ఫీ సెకండ్ దానికి పే చేయకపోతే ఇప్పుడు పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇవన్నీ కూడా మీకు వన్స్ లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ పెయిన్లో కనపడతాయి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఇన్ కేస్ ఒకవేళ ఎవరైతే హూ హ్యావ్ నాట్ అపీర్డ్ ఎర్లియర్ నీడ్ టు అప్లై ఫ్రెష్, అంటే ఫస్ట్ టైం అసలు ఇప్పటిదాకా అపీర్ కాని వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ లాగిన్ ప్రాసెస్లో ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ ప్రాసెస్లో చేసుకోవాలి. లేదు ఆల్రెడీ ఫస్ట్ టైం అప్లై చేసి సెషన్ 2 కోసం అని చెప్పి పే చేయని వాళ్ళు, అలాగే పే చేసిన వాళ్ళందరూ కూడా సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ చేంజ్ చేసుకోవడం వాటి కోసం అని చెప్పేసి దీంట్లోనే లాగ్ చేసుకోవాలి. అంతే తప్పితే కొత్తగా మళ్ళీ అంటే అప్లికేషన్ ఫామ్ ఆల్రెడీ మీరు చేసేసి మళ్ళీ కొత్తగా ఇంకొక అప్లికేషన్ చేంజ్ చేయడానికి అయితే కుదరదు అని చెప్పి ఇచ్చారు. ఇన్ కేస్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది దీంట్లో, ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే నాకు ఒకసారి మళ్ళీ కామెంట్ పెట్టండి, వీలైనంత వరకు నేను ఐ విల్ ట్రై టు రెక్టిఫై ఇట్. అండ్ మోస్ట్లీ ఇందాక చెప్పిన దానికి మళ్ళీ ఇక్కడ ఒక చిన్న ఇది ఇస్తాను మీకు ఎలా చేయొచ్చు అనేది. కొత్తగా అప్లై చేస్తున్నారు అంటే జేఈ మెయిన్ సెషన్ 1 అప్లై చేయని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసేయండి. జేఈ మెయిన్స్ సెషన్ 1 అప్లై చేసి మళ్ళీ సెషన్ 2కి అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడికి రండి. అంతే, సింపుల్, వెరీ సింపుల్ ఇది. సో ఈ అప్లికేషన్ ఐడి మీ దగ్గర ఆల్రెడీ ఉంటుంది,
దెన్ పాస్వర్డ్ అనేది మీరు జనరేట్ చేస్తుంటారు. ఇన్ కేస్ ఒకవేళ మీరు పాస్వర్డ్ జనరేట్ మర్చిపోయి ఉన్న, అప్లికేషన్ నెంబర్ మర్చిపోయి ఉన్నా కూడా ఇక్కడ ఫర్గాట్ అప్లికేషన్ నెంబర్ అండ్ ఫర్గాట్ పాస్వర్డ్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆ పాస్వర్డ్స్ అనేది మీ రెస్పెక్టివ్ ఈమెయిల్ ఐడి ఆర్ఎల్స్ ఎస్ఎంఎస్కి ఓటీపీ లాగా వచ్చేస్తాయి. దెన్ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు మాత్రం ఈ లెఫ్ట్లో ఉన్న డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి కొత్తగా అయితే రిజిస్టర్ చేసుకోండి. వెరీ సింపుల్. నౌ డేట్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. సో యాజ్ పర్ ద షెడ్యూల్, యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ రిలీజ్డ్ బై జేఈ మెయిన్స్, ఎప్పుడైతే జేఈ నోటిఫికేషన్ వచ్చిందో 2 ఫిబ్రవరి 2024 నుంచి సెషన్ 2కి అప్లికేషన్ కాల్ ఫర్ చేస్తామని చెప్పి అన్నారు. బట్ మనకు ఒక 1 డే డిలే అయింది. సో ఆ రోజు నుంచి 2 మార్చ్ 2024 దాకా 9 PM వరకే ఉంటుంది. సో ఈ డేట్ ఎక్కడైతే మార్చలేదు. సో మనకి ఈ డేట్ అప్లై చేసుకునే డేట్ అయితే మారింది కానీ ఈ డేట్ మారలేదు. సో లాస్ట్ డేట్ ఫర్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫీ, అంటే ఈ అప్లికేషన్ ఫీ సెషన్ 2కి మళ్ళీ మీరు కట్టాలనుకున్న వాళ్ళు 2 మార్చ్ 2024 దాకా ఉంటుంది. దెన్ సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకు 3rd వీక్ ఆఫ్ మార్చ్లో అనౌన్స్ చేస్తారు ఏ సిటీలో ఎగ్జామ్ ఉంటుందని. దెన్ డౌన్లోడింగ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ 3 days బిఫోర్ ముందు మీకు డౌన్లోడ్ చేయడానికి ఉంటుంది. ఇది అందరి ఫస్ట్ సెషన్ రాసిన వాళ్ళకి అయితే దాని గురించి అవగాహన ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 1 ఏప్రిల్ నుంచి 15th ఏప్రిల్ మధ్యలో మీకు సెషన్ 2 ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దెన్ క్వశ్చన్ పేపర్, ఆన్సర్ కీ, అలాగే ఛాలెంజ్ చేయడానికి ఇవన్నీ కూడా మీకు 15th ఏప్రిల్ తర్వాత వితిన్ స్పాన్ ఆఫ్ 2 or 3 daysలో, అంటే ఆల్మోస్ట్ ఒక 17th to 18th రోజు మీకు వాళ్ళ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది అనమాట. దెన్ రిజల్ట్స్ వచ్చేసి 25th ఏప్రిల్ అయితే ఉంటుంది. సో 25th ఏప్రిల్ రోజు రిజల్ట్స్ ఫస్ట్ సెషన్ అండ్ సెకండ్ సెషన్ ఇద్దరికి కూడా ర్యాంక్స్ అనేది అయితే డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ సెషన్ రిజల్ట్స్ మనకు 12th ఫిబ్రవరి రోజు వస్తాయి. ఆ రోజు ర్యాంక్స్ ఉండవు, ఓన్లీ పర్సంటైల్ మాత్రమే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.